ఇష్టమైన సకుడా మూడవ భాగం. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అప్పటి నుండి స్వాతి కోసం వెతుకుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్వాతిని చూశాడు అజయ్. స్వాతి ఏం మాట్లాడకుండా అజయ్ తల మీది నుండి చేయి తీసేస్తుంది. ఇద్దరికీ గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతూ ఉండగా ఆ ఆలోచనలతోనే ఎప్పటికో పడుకున్నారు. మార్నింగ్ లేస్తూనే పాప కోసం చూసింది స్వాతి. కానీ స్వీటీ కనిపించలేదు. కంగారుగా కంపార్ట్మెంట్ అంతా తిరుగుతూ వెతుకుతుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళిన స్వాతికి డోర్ దగ్గర అజయ్ స్వీటీని ఎత్తుకుని కనిపిస్తాడు. వేగంగా అజయ్ దగ్గరికెళ్ళి స్వీటీ రా. స్వీటీ, అమ్మా, ఈ అంకుల్ నాకు బాగా నచ్చారు. నేను అడిగాను అని డోర్ దగ్గరికి తీసుకొచ్చారు. నీకో విషయానికి తెలుసా? డోర్ నుండి బయటికి చూస్తుంటే ఆ చెట్లన్నీ వెనక్కు వెళ్ళిపోతున్నాయి అమ్మా. స్వాతి, సరే రా, బ్రష్ చేయిస్తాను. స్వీటీ, అమ్మా, నేను బ్రష్ చేసేసుకున్నాను. అంకుల్ ఏ చేయించారు? నువ్వు బ్రష్ చేసుకుని రా, నేను అంకుల్తో ఉంటాను. స్వాతి కోపంగా వెళ్ళిపోతుంది. అజయ్ స్వీటీకి ముద్దు పెట్టి థాంక్స్ స్వీటీ, కానీ మీ అమ్మకి కోపం వచ్చినట్టుంది. తిడుతుందేమో రా. స్వీటీ, లేదు అంకుల్, మా అమ్మకి అసలు కోపం రాదు. నేను ఎంత అల్లరి చేసినా ఏమి అనదు. నా టాయ్స్ అన్నీ పడేసినా, విరగొట్టినా అన్నీ మళ్ళీ తనే నీట్గా సర్దుతుంది. నన్ను మాత్రం ఏమి అనదు. అమ్మమ్మ, తాతయ్య తిట్టినా పోనిలే, చిన్న పిల్ల కదా, వదిలేయమంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. అజయ్ మనసులో, అవును స్వీటీ, మీ అమ్మ నిజంగానే బంగారం. పైకి మాత్రం. మరి మీ డాడీ? స్వీటీ, ఏమో అంకుల్, మా డాడీని నేను ఎప్పుడూ చూడలేదు. అజయ్, మరి మీ డాడీ గురించి మీ మమ్మీని అడగలేదా? స్వీటీ, అడిగాను అంకుల్. మా నాన్న ఏదో పని మీద వెళ్లారు. రావటానికి చాలా టైం పడుతుంది అని చెప్పింది. అంతే. అజయ్, ఓహ్, సరే పద, సీట్ దగ్గరికి వెళదాం. ఇద్దరూ సీట్ దగ్గరికొచ్చి కూర్చుంటారు. అజయ్ మనసులో, ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి? స్వాతి, ప్లీజ్ నిజం చెప్పు. నాకు అసలు ఏం జరిగిందో తెలీక పిచ్చి పట్టేలా ఉంది. ఎన్ని కలలు కన్నానో మన జీవితం గురించి. అన్నీ కలలుగానే మిగిలిపోతాయేమో అని బాధగా ఉంది స్వాతి. ఇంతలో ఫ్రెష్ అయి తన సీట్ దగ్గరికొచ్చి కూర్చుంది. అప్పటికి ఇంకా స్వీటీ అజయ్ ఒళ్ళోనే కూర్చుని ఉంది. స్వాతి, స్వీటీ, ఇటు రా, బిస్కెట్ తిందువు. స్వీటీ అజయ్ దగ్గరి నుండి స్వాతి దగ్గరికెళ్ళి బిస్కెట్ తీసుకుని అజయ్ దగ్గరికొచ్చి, అంకుల్ ఇదిగో బిస్కెట్, మీరు తినండి. మీ బొజ్జకి కూడా ఆకలి వేస్తుంది కదా అంటూ తన చిన్ని చేతులతో అజయ్ నోట్లో పెట్టేసరికి తనకు కళ్ళ నుండి నీళ్లు కారతాయి. అజయ్ కన్నీళ్లు తుడుస్తూ, అయ్యో అంకుల్ ఏడవకండి. మీకు ఇంకా ఆకలి వేస్తే నా బిస్కెట్ కూడా తినండి అనేసరికి తనని గట్టిగా గుండెలకి హత్తుకుని, వద్దు స్వీటీ, కడుపు నిండిపోయింది, నువ్వు తిను అంటాడు అజయ్. వాళ్ళిద్దరినీ అలా చూసి స్వాతికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అజయ్ చూసేసరికి స్వాతి తల తిప్పేసి విండో నుండి బయటికి చూస్తుంది. అజయ్ మనసులో, ఎందుకు స్వాతి ఇలా చేస్తున్నావ్? నీ మనసులో ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళలో తెలుస్తుంది. కాని ఎందుకు నాకు దూరం అయ్యావో కారణం మాత్రం తెలీటం లేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చేసరికి ఇద్దరూ లగేజీ తీసుకుని ట్రైన్ దిగారు. అజయ్కి స్వాతిని ఎలా కాంటాక్ట్ చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లో స్వీటీ తన పాలిటి దేవతలా అనిపించింది. స్వీటీ స్లోగా అజయ్ దగ్గరికొచ్చి, స్వీటీ, అంకుల్, మీరు నాకు బాగా నచ్చారు. మీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలి అనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని స్వాతి నెంబర్ చెప్పింది. ఇంక మన అజయ్ గారు ఆనందానికి అవధులు లేవు. ఎలా అయినా నిజం తెలుసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. స్వాతి పిలుపుతో స్వీటీ అజయ్ దగ్గరి నుండి స్వీటీ దగ్గరికెళ్ళిపోతుంది. స్వాతి చూడకుండా అజయ్కి బాయ్ చెప్తుంది. డ్రైవర్ కార్తో రెడీగా ఉండటంతో అజయ్ కార్ దగ్గరికెళ్తూ స్వాతి వైపు చూసి, నేను డ్రాప్ చేయనా? స్వాతి, వద్దు, నాన్న వస్తున్నారు, మీరు వెళ్ళండి. అజయ్ బాధ వేస్తోంది మనసులో. ఓ అంకుల్ వస్తున్నారా? అయితే ఆయన్ని అడిగితేనైనా నాకు నిజం తెలుస్తుందేమో. ఎలా అంకుల్తో మాట్లాడటం అనుకుంటూ ఉండగా శరత్, స్వాతి వాళ్ళ నాన్న గారు కనిపిస్తారు. అజయ్ ఎలా అయినా శరత్ గారితో మాట్లాడి
విషయానికి తెలుసుకోవాలి అనుకున్నాడు. శరత్ గారి దగ్గరికెళ్ళి, అంకుల్ బావున్నారా? శరత్, ఎవరు బాబూ నువ్వు? అజయ్ షాకింగ్ గా అంకుల్, నేను అజయ్. శరత్, సారీ బాబూ, నాకు గుర్తు రావటం లేదు. స్వాతి, అజయ్ దగ్గరికొచ్చి, నాన్న గతం మర్చిపోయారు. ఆయన నిన్ను గుర్తు పట్టలేరు. నువ్వు ఎక్కువగా ట్రై చేయకు అని చెప్పి, అక్కడి నుండి శరత్ గారితో కలిసి వెళ్ళిపోతుంది. అజయ్కి ఏం చేయాలో అర్థం కాక, వెళ్తున్న స్వాతి వైపు చూస్తూ, తను కూడా కార్లో ఎక్కి కూర్చుంటాడు. అలా స్వాతి ఆలోచనలతోనే, తన హోటల్కి చేరుకుంటాడు. అజయ్ ఏదో బిజినెస్ పని మీద ఒక మీటింగ్ అటెండ్ అవ్వటానికి వచ్చాడు. స్వాతి వేరే ఊరి నుండి వస్తూ, ఇలా ట్రైన్లో అజయ్ని కలిసింది. రూమ్కి వచ్చిన అజయ్ ఫ్రెష్ అయ్యి, తను వెళ్లాల్సిన మీటింగ్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ కంపెనీలో అరేంజ్ చేశారు. అజయ్ని చూడగానే అక్కడ మేనేజర్ తనని సాదరంగా ఆహ్వానించి, మీటింగ్ రూమ్కి తీసుకెళ్లాడు. మీటింగ్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉండటంతో, అజయ్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి మీటింగ్ రూమ్ అంతా జనాలతో నిండిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రెజెంటేషన్ ఎవరు స్టార్ట్ చేస్తారా అని. అందరి ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తున్నట్టుగా, ఒక వ్యక్తి ప్రాజెక్టర్ దగ్గరకి వచ్చి, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటల్మెన్ అన్న వాయిస్ విని, అజయ్ ల్యాప్టాప్ నుండి తల ఎత్తి చూశాడు. అంతే, తన కళ్ళు ఆనందంతో మెరిశాయి. మనసులో, స్వాతి, నువ్వు ఇక్కడ? ఇంతకీ ఈ మీటింగ్ ఏంటి అంటే, అజయ్ వాళ్ళ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కావాలి. అది ఏమో మన స్వాతి వర్క్ చేసే కంపెనీ వాళ్ళు చేయటానికి. ఇది డెమో అన్నమాట. స్వాతి చాలా బాగా ప్రెజెంట్ చేసింది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. అజయ్ అయితే తను ప్రెజెంటేషన్ కంప్లీట్ చేయగానే, గ్రేట్ జాబ్ మిస్ స్వాతి, ఐ ఆమ్ టోటల్లీ ఇంప్రెస్సెడ్. మేము ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకే ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అని చెప్పి, అక్కడ ఉన్న మేనేజర్ వైపు చూసి, మనం మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాము. మేనేజర్, అలాగే సార్. థాంక్ యూ. స్వాతి, థాంక్ యూ సార్. కానీ మనసులో మాత్రం, ఇదేంటి ఈ ప్రాజెక్ట్ అజయ్ వాళ్ళ కంపెనీ కోసమా? ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే నేను అజయ్ వాళ్లతో వర్క్ చేయాలా? నో, నెవెర్. నేను వెళ్ళను. మేనేజర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక, స్వాతి దగ్గరికొచ్చి, థాంక్స్ స్వాతి, నీవల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చింది. ప్రాజెక్ట్ 3 మంత్స్లో కంప్లీట్ అవ్వాలి. ప్రాజెక్ట్ అయ్యేవరకు టీం అంతా వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేయాలి. అందరికీ ఫుడ్, అకామోడేషన్ అన్నీ వాళ్లే చూసుకుంటాం అంటున్నారు. అందుకని నువ్వు మన టీం అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్వాతి, సార్, నాకు అస్సలు కుదరదు. మీకు నా సిట్యుయేషన్ తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు? స్వీటీని వదిలి నేను ఉండలేను. మేనేజర్, నాకు తెలుసు స్వాతి, నీకు నచ్చితే అక్కడే జాబ్ కంటిన్యూ చేయొచ్చు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సో స్వీటీని కూడా తీసుకెళ్ళు. నువ్వు కావాలంటే 1 వీక్ ఆగి వెళ్ళు. మిగిలిన వాళ్ళని వెంటనే పంపిస్తాను. స్వాతి, సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. మేనేజర్, సరే స్వాతి, కానీ మన కంపెనీ భవిష్యత్తు నీ నిర్ణయంపై ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు. ఉంటాను అమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. స్వాతి ఆలోచనలో పడింది. ఇప్పుడు అజయ్కి దగ్గరగా ఎలా ఉండాలి? అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా? ఒక్క రాత్రి ట్రైన్ జర్నీకే నానా అవస్థలు పడ్డాను. ఇక రోజూ తన కళ్ళ ముందే తిరుగుతూ వర్క్ చేయాలంటే నాకు చుక్కలు కనిపిస్తాయి. అజయ్ ఏం జరిగిందో తెలుసుకోవటానికి ఎలా అయినా ట్రై చేస్తాడు. ఏం చెప్పాలి? కానీ నా వల్ల ఇంతమంది భవిష్యత్తు నాశనం చేయలేను. భగవంతుడా, నువ్వే కాపాడాలి అని స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చి, అక్కడి నుండి లేచి మేనేజర్ దగ్గరికెళ్ళింది. సార్, మీ ప్రపోజల్ నేను ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పినట్టే వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తాను. కానీ నేను ఒకసారి అజయ్ గారితో పర్సనల్గా మాట్లాడాలి. మేనేజర్ హ్యాపీ ఫీల్ అయినా, తను ఎందుకు అజయ్తో మాట్లాడాలి అన్నదో అర్థం కాక, సరే స్వాతి వెళ్ళి మాట్లాడు. ఆయన ఫ్రీగానే ఉన్నారు. సరే సార్ అని చెప్పి, స్వాతి అజయ్ రూమ్ దగ్గరికెళ్తుంది. డోర్ కొట్టి, మే ఐ కమిన్? అజయ్కి అర్థమై, ప్లీజ్ కమ్. ఒక అరగంట తర్వాత స్వాతి బయటికొచ్చి, వాళ్ళ మేనేజర్కి సార్, నేను 1 వీక్లో హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. ఆ అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. నాకు లీవ్ కావాలి.
మేనేజర్ అయోమయంగా, సరే స్వాతి. 4వ భాగం కోసం ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించ